శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. శ్రీ బ్రహ్మరాంబికాదేవి జ్యోతిష్యాలయం. ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం మన గురువుగారు చెప్పబడినండి. ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, నిర్ణయ సామర్థ్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సూర్య యొక్క ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరిగే అవకాశాలు ఉంటాయి. బుధ యొక్క ప్రభావం వల్ల మాట తీరు, వ్యాపార మరియు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. శని యొక్క ప్రభావం వల్ల శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. పసుపు పూలతో దేవుణ్ణి పూజించడం చాలా మంచిది. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా అనుకూలంగా ఉంటుంది. అవసరమైన వారికి పసుపు, శనగపప్పు లేదా ఆహారం దానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున శ్రీ దక్షిణామూర్తి స్వామి లేదా శ్రీ సాయిబాబా ఆరాధన ధనుసు రాశి వారికి అనుకూలంగా భావించబడుతుంది. గురువారం కావడంతో గురుదేవుని యొక్క పూజ, విష్ణు ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు లేత ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3, 9. ఉదయం 6 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు శుభ సమయంగా తెలుసుకోవాలండి. వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే మీ యొక్క ఓర్పు, విశ్వాసము, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఎన్నో రకాల పెను మార్పులు అయితే సృష్టించేటువంటి సమయంగా చెప్పుకోవాలండి. లేదా మీ కళ్ళకు ఉన్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగిపడేలాగా భగవంతుడు ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనుక దాచుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైన ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఆ ఒక్క రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ ఒక్క రహస్యం వలన మీ యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది? ఈ విషయంలో క్లారిటీ అయితే వస్తుందండి. అలాగే అసలు ఆ ఒక్క రహస్యాన్ని చెప్పే వ్యక్తి ఎవరు? ఆ రహస్యం రేపటి రోజున ఆ ఒక్క రహస్యం తెలుసుకున్న తర్వాత మీకు ఒత్తిడికి గురవుతారా? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యంగా మీరైతే గుర్తించాలి. ప్రధానంగా చూసినట్లయితే కనుక మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు. అంతేకాదండి, గొప్ప మానవతావాదులు కూడా. ఇక మీ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా సమాజం కంటే 100 అడుగులు ముందే ఉంటాయనే చెప్పుకోవాలి. ఇక మీరు అందరితో పాటుగా కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం ఎవరికి చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక మీ యొక్క రహస్యాలన్నీ బాగా దాచగలిగినటువంటి వారు, అలాగే ఇతరుల యొక్క రహస్యాన్ని కనిపెట్టడంలో కూడా మీరు దిట్టగా ఉంటారండి. ఇక ఎవరైనా ఒక రహస్యం చెప్తే ఆ ఒక రహస్యాన్ని కానీ మీ యొక్క రహస్యాలను కూడా చాలా వరకు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే మీకన్నా కూడా మీ యొక్క ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయాలని గట్టిగా మీరు నమ్ముతూ ఉంటారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని కూడా చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు. కానీ రేపటి రోజున ఒక రహస్యం, ఒక సీక్రెట్ అనేది మీ యొక్క నమ్మకానికి పరీక్ష పెట్టబోతున్నారనే మీరు నమ్ముతారా? మీ అంత ధైర్యవంతులలో ఆ ఒక్క క్షణం అంటే ఆ ఒక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో ఈ లోకానికి కూడా బాగా తెలిసేటువంటి సమయం. గత కొంతకాలంగా చెప్పాలంటే కనుక మీకు ఏదో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ,
మీ యొక్క చుట్టూ కూడా అంతా కూడా బాగున్నట్లుగా కనిపిస్తున్నా కూడా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు అయితే ఇవ్వడం, మీకు హెచ్చరికలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తనలో మార్పులు కూడా మీరు గమనించి ఉండొచ్చండి. కానీ దానిని కూడా నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ ఆధారం కానీ దొరకలేదు. అయితే ప్రస్తుతం మీకు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, మీరు ఒక మెట్టు ఎక్కాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అయితే ఏదో తెలియని ఒక అదృశ్యం శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుందని చెప్పాలండి. ఆ ఒక అదృష్ట శక్తి వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. మరైతే ఇప్పుడు అసలు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే కనుక, ముఖ్యంగా రేపటి రోజున మీకు మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ ఒక్క రహస్యం అనేది ఏంటి, ఈ రహస్యం మీకు 2 ఘట్టాలుగా అయితే ఉండబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది మీ యొక్క ఆసక్తి లేదా మీకు ఏదైనా పొందవలసినటువంటి హక్కుకి సంబంధించిందిగా ఉంటుందన్నమాట. మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు అత్యంత ఆప్తులై మీకు ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది వీలునామా కావచ్చు, లేదంటే రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా ఒక వాటా అయి ఉండవచ్చు అన్నమాట. ఇక రెండోది, మీరు ఎంతగానో బాగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీ వెనక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద కుట్ర చేయబోతున్నారని చెప్పి మీరు అనుకోవాలండి. మీకు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యంగా చెప్పాలంటే కనుక, కొందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరు ఎప్పుడో ఒకసారి చేసినటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయినటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొంత డబ్బుల్ని సంపాదించి అయితే పెట్టేటువంటి వార్తగా కూడా మారబోతుంది. అయితే ఏదైనా కానీ 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో నిజంగా ఒక గొప్ప కొత్త వెలుగు అయితే నింపేటువంటి సమయంగా అయితే ఇది ఎవరికో ఇదివరకే నుండి మీకు తెలుస్తుంది. అంటే ఇది కనుక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలీదు. అంటే ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు కూడా కాకపోవచ్చండి, అలాగని మీకు మిత్రుడు కూడా కాకపోవచ్చు. అంటే బహుశా మీ యొక్క ఎవరైనా పాత తెలిసినటువంటి వ్యక్తి, లేదా ఆఫీస్లో ఉద్యోగం, లేదా కొన్ననైతే దూర బంధువు కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, ఒక మెసేజ్ రూపంలో కానీ ఈ విషయం అనేది మీ ముందుకైతే వస్తుందండి. అంతేకాదండి, మధ్యాహ్నం సరిగ్గా 1 గంట సమయంలో మీకు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. మరి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు మీకు ఒక భ్రమలో బ్రతికారని చెప్పి. ఆ రహస్యం అనేది మీరు విన్నప్పుడు కూడా మీకు షాకింగ్గా అనిపిస్తుంది. ఇంతకాలం వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారా అని కూడా మీకు ఇంతటి అదృష్టం అనేది ఉందా, ఇది కూడా మీకు తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలా ప్రభావం జరుగుతుందంటే, ఆ రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీకు ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారి అసలు యొక్క స్వరూపం అనేది మీకు తెలుసుకుంటారన్నమాట. మీ యొక్క సంబంధ బాంధవ్యాలను పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ ఒక్క రహస్యం బయటపడడం అనేది మీకు మంచికే అని చెప్పి మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి ఒక పెద్ద ప్రమాదాల నుండి కాపాడే అవకాశం ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో ఒక తెలియనటువంటి క్లోజింగ్ లాంటి చెడిపోయి నిజమా అనేది బయటపడుతుందన్నమాట. ముఖ్యంగా పరిస్థితులన్నీ కూడా మీకు జరగడానికి ఈ రహస్యం ఇన్నాళ్ళు కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్న వారి యొక్క స్వార్థం అని కూడా చెప్పుకోవాలండి. మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారు, ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతలు మరొకరు దోచుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు. కానీ గ్రహాల యొక్క గమనం అనేది మీకు అనుకూలంగా మారిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజున మీకు సమయం ఉన్నటువంటి సమయం సైతం వైపు ఎక్కువగా మొక్కు చూపిస్తుంది. ప్రస్తుతం మీలో ఉన్న శనిదేవుని యొక్క సంచారము, అలాగే గురుగ్రహం యొక్క శుభదృష్టి వలన దాచిపడేటువంటి కొన్ని విషయాలు అనేవి రేపటి రోజున వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రేపటి రోజున ఎంతో విశ్లేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి.
రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా మీరు చేసినటువంటి పూజాదానం 1000 రెట్లు ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. కాబట్టి రేపటి రోజున ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీరు చక్కగా గుడికి వెళ్ళి స్వామివారిని ఆరాధన చేసుకోవడమో, స్వామివారిని ఏమైనా తులసి దళాలు సమర్పించడం, మరీ ముఖ్యంగా రేపటి రోజున అభిజిత లగ్నం దగ్గర మీరు రహస్యాలు అనేవి బయటపడతాయనే చెప్పుకోవాలండి. మరి దీనివల్ల ఏంటంటే మీ యొక్క శత్రువులు ఎవరైనా కూడా మిమ్మల్ని కనుక్కుంటారు. మీకు రావాల్సినటువంటి ధనం కానీ గౌరవం కానీ పొందేటువంటి మార్గం మీకు సుఖమవుతుంది. అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి అయోమయాలన్నీ కూడా తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అనేది రేపటి రోజున వస్తుందండి. అలాగే నష్టాలు ఏంటంటే కనుక మీరు నమ్మిన వారే మోసం చేసిన వారు నిజం మిమ్మల్ని మానసికంగా రేపటి రోజున కొంచెం ఒత్తిడికి వేదనకు గురి చేసేలాగా ఉంటుందన్నమాట. కానీ సంబంధాలను శాశ్వతంగా అయితే పెంచుకోవాల్సిన అవసరం అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు ప్రేమికుల పరంగా కూడా అద్భుతమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవాలి. పెద్దవాళ్ళని సంప్రదించి మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వివరాలను రేపటి రోజు మీకు కనుక కుటుంబ సభ్యుల మధ్య మీ ప్రేమ గురించి బయట పెట్టడం వల్ల మీ యొక్క పనిలో అయితే మంచి అనేది ఇరు కుటుంబాల మధ్య గుర్తింపు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మీ ప్రేమతో గుర్తింపుని పెద్దవాళ్ళు మీరు ఆశపడే విధంగా అయితే దక్కించుకున్న వారైతే అవుతారండి. అంతేకాకుండా రేపటి రోజు మీకు అన్ని రకాలకు కూడా తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశ్లేషంగా కనిపిస్తుంది. రేపటి రోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందనిగా చెప్పుకోవాలండి. రేపటి రోజు మీరు న్యాయకర్త లక్షణ స్థానంలో అనేది ఆత్మవిశ్వాసంతో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు రేపటి రోజున అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. రేపటి రోజు మీరు కాస్త ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అన్ని రకాలకు కూడా మీకు పూర్వక సాధిస్తారు. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.